రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో బహుజన సమ్మేళనం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో బహుజనులకు అన్యాయం జరుగుతుందన్నారు. స్వేరో నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఈ స్వేరో నెట్వర్క్ గౌరవ చైర్మన్గా నాకు ఈ రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జోన్ ఇస్తున్న ఈ వీడ్కోలు సమావేశంలో వస్తున్నందుకు బాధ ఉన్నది, ఆనందం కూడా ఉన్నది. బాధ ఎందుకున్నది అంటే 9 సంవత్సరాల ప్రస్థానం ఒక్కరోజు కాదు, 2 రోజు కాదు. మా అక్కలు ఇక్కడే ఉన్నారు, మా చెల్లెలు ఇక్కడే ఉన్నారు, మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా బిడ్డలు, మా వదినలు, మా కాకలు అందరూ ఇక్కడనే ఉన్నారు. వీళ్ళతో ఒక్కరోజు కాదు, 2 రోజు కాదు, 9 సంవత్సరాల ప్రస్థానం. నన్ను మీ కంటికి రెప్పలాగా చూసుకున్నారు, నన్ను మీ కుటుంబంలో ఒక సభ్యులుగా చేర్చుకున్నారు, మీ పొట్టల ఒక బిడ్డగా పెట్టుకున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నేను స్వేరో సాంప్రదాయం ప్రకారం వేదిక మీద ఎవరు ఉండకూడదు కాబట్టి కేవలం మాట్లాడే వక్తనే ఉండాలి కాబట్టి నేను స్వేరో సాంప్రదాయం ప్రకారం కిందనే కూర్చున్నాను. కింద కూర్చున్నప్పుడు నాకు మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి. సార్, మీరు ఏం నమ్మి రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు? మన వాళ్ళని నమ్ముతున్నారా? మన వాళ్ళు తరతరాలుగా అబ్బుడిపోతున్నారు. నిన్నగాక మొన్న ఎంతోమంది నాయకులు మూటలు అందుకొని మాటలు జవాబులు పేరుతున్నారు. వాళ్ళని నమ్ముకొని మీరు రాజకీయాలకు పోతున్నారా అని వారు నాకు మెసేజ్ పెడుతున్నారు. ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మేము ఒక పాట వినటోళ్ళం, భద్రం కొడుకో నా కొడుకో కొమరన్న దొర. విన్నారా పాట ఎప్పుడన్నా? భద్రం కొడుకో నా కొడుకో కొమరన్న దొర, రిక్షా ఎక్కడు కాడ దిక్కుడు కాడ, సైకిల్ దొక్కడు కాడ, భద్రం కొడుకో నా కొడుకో కొమరన్న దొర. నలుగురు కూడిన చోట నరలోకం ఎముడుండు, నలుగురు కూడిన చోట నరలోకం ఎముడుండు అని చెప్పి కొడుకు కొమరన్న దొరకు తల్లి పైలం బిడ్డ అని చెప్పి పంపిస్తారు. ఈరోజు నాకు ఎంతోమంది శ్రేయోభిలాషులు, సార్ మీ వెనక నాగుపాములు ఉన్నాయి, మిమ్మల్ని అందరినీ కూడా వెనుక నుంచే గోధులతో నాయకులను తయారు చేస్తారు, ఆ చెంచాలకు మూటలు ఇస్తారు, ఆ చెంచాలు మాటల తూటలు వేలుస్తారు, మన జాతరలో మళ్ళీ కన్ఫ్యూజన్లో పడేస్తారు. సార్ మీరు పోతున్నారు, ఎందుకు పోతున్నారు సార్ అని నా శ్రేయోభిలాషులు ఇప్పటికైనా పర్వాలేదు సార్, మీరు మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి రిజిగ్నేషన్ వాపసు తీసుకొని మళ్ళీ ఐపీఎస్లో జాయిన్ అంటే కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను అన్నాను, తమ్ముడు నువ్వు పాత రోజులలో చూసినావు, కానీ నా స్వేరో బిడ్డలు ప్రాణం పోయినా అమ్ముడు పోరు. పోతాడా? పోతాడా? స్వేరో బిడ్డలు ప్రాణం పోయినా అమ్ముడు పోరు. నువ్వు చంపినా వాళ్ళ ఆత్మ కూడా అమ్ముడు పోరు. నువ్వు మా కరెంట్ కట్ చేసినా మేము అమ్ముడు పోము, మీరు మాకు పోలీసులతో ఫోన్లు చేయించిన అమ్ముడు పోము, మా ఇంట్లో నుంచి రైడ్ చేసిన అమ్ముడు పోము, మా నోటి కాడ కూడి తీసిన అమ్ముడు పోము. మా చెల్లెలు ఉన్న ఇడ్లీలే పొద్దున, చెల్లెలు ఉమా పొద్దున ఇడ్లీనే ఒక ఇడ్లీ పెట్టింది మా అక్కలు పొద్దున్నే. నేను సాహెబ్ నగర్ పోయినా, మా అవ్వలు మా అక్కలు దీనాతి దీనమైన స్థితిలో డ్రైనేజీ పైపులలో దిగి చచ్చిపోతున్నారు. అంతకన్నా దుర్మార్గం నువ్వేం చేయగలవు మమ్మల్ని? అంతకన్నా దుర్మార్గమైన పరిస్థితి మాకు రాదు. 0 కాదు కదా, మైనస్లో ఉన్నాం. మమ్మల్ని మీరేం చేస్తారయ్యా? మేము అమ్ముడు పోము పోము పోము. అందుకొరకు వెనక్కి పోయే సవాలు లేనే లేదు. ఉందా? గట్టిగా చెప్పురే. లేదు లేదు లేదు. బహుజన రాజ్యం వస్తున్నది. నమ్ముతున్నారా? బరాబర్ నమ్మాలి. ఈరోజు హయత్ నగర్ చౌరస్తల కుంటూరు దగ్గర నుంచి ఈ ఫంక్షన్ ప్యాలెస్ దాకా మీరు చేసిన కవాతు, ఇప్పుడు మన బిడ్డలు గొప్ప గొప్ప వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆవారగాళ్ళు కాదండి, వాళ్ళు చాలా కష్టపడి గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదువుతున్న మన కడుపు దించుకొని పుట్టిన మన బిడ్డలు ఈరోజు
వందలాది మంది ఈరోజు కవాతు చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన బిడ్డలు గట్టిగా చప్పట్లు కొట్టారు. ఆ బిడ్డలందరి కలలు పుట్టబోయే మన బిడ్డల కలలు, పుట్టిన మన బిడ్డల కలలు, చదువుతున్న మన బిడ్డల కలలు, అసంపూర్తిగా మిగిలిన ఎవరైతే అమరవీరుల కళలు ఉన్నాయో శ్రీకాంత్ చార్ నుంచి మొదలు పెడితే సిరిపురం యాదవ్ దాకా అలాంటి బిడ్డల కళలు, బహుజన బిడ్డల కళలు నిజం చేయాలంటే ఈరోజు ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీలో కావాల్సిందే, వేరే మార్గం లేదు. ఏనుగు ఎక్కాల్సిందే. ఎక్కడ పోవాలి? ఎక్కడ పోవాలి? అంటే చెప్పండి భాయ్, ఎక్కడ పోవాలి? నేను పోకన్నా ముందే మీరే పోవాలి, మీరందరూ పోవాలి. ఇట్లా ఇదొక చారిత్రాత్మకమైన అవసరం. మనమందరం కూడా చట్ట సభల్లో కూడా ఉండాలి. కేవలం 1% ఆధిపత్య కులాలు తరతరాలుగా మనను పాలిస్తున్నామని చెప్పి పీడిస్తుండ్రు. తరతరాలుగా ఈరోజు సాహెబ్ నగర్ పోయినాం, చింతల్ బస్తీ పోయినాం. చింతల్ బస్తీలో మా అవ్వలు అక్కలు తరతరాలుగా అదే డ్రైనేజీలు చూస్తున్నారు. మరి మీరు ఏం చేసినట్టు? మా కళ్ళు గీత గౌడన్నలు తరతరాలుగా కాయలు కాసుకుంటూ ఈపు మొత్తం సున్నమయ్యి పైకి పోయి డబ్బున కింద పడి ప్రాణాలు కోల్పోయిన గౌడన్న సోదరులు ఎంతో మంది ఉన్నారు. కళ్ళు గీత కార్మికులు వాళ్ళు కావాలి, వైన్ షాపులు నువ్వు కావాలి. ఎంత అన్యాయం అండి! మేము ఓట్లు వేయాలి, నువ్వు కోట్లు దండుకోవాలి. ఎంత అన్యాయం ఇది! ఇలాంటివన్నీ పోవాలంటే బహుజన రాజ్యం రావాలి. బహుజన రాజ్యం వచ్చిన తర్వాత మొత్తం కూడా మారిపోతుంది బిడ్డ. ఇప్పుడు మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటుంటేనే స్థానిక ఎమ్మెల్యే గారు అదే హడావుడి చేసి అదే నుంచి మీరే తెచ్చినట్టు ఎన్నో చేస్తారా? ఇది ఎన్నో చేస్తావు. తెలంగాణ ఉద్యమంలో కూడా మన తాత రోజయ్య, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చేసారు? తెలంగాణ ఆపినా? బహుజన రాజ్యాన్ని కూడా ఎవరు కూడా ఆపలేడు. ఎవరు కూడా ఆపలేరు. మిత్రులారా, మీ అందరికి ఒక్కటే చెప్తున్నా, ప్రవీణ్ కుమార్ ఒక్కడు కాదు, కానేరడు. ప్రతి ఆటో డ్రైవర్ ఒక ప్రవీణ్ కుమార్, ప్రతి సెక్యూరిటీ గార్డ్ ఒక ప్రవీణ్ కుమార్, ప్రతి నాట్లేసే కూలి